లోపలికి వెళ్ళిన అతను తిరిగి రాకుండా అతని ప్లేస్‌లో వీళ్ళకి బోలెడు బంగారం అయితే వస్తుంది. దాంతో పాటు ఒక చీటీ కూడా ఉంటుంది. ఆ చీటీలో ఇతను లాంటి వాళ్ళని పంపిస్తే మరింత బంగారాన్ని సిద్ధం చేస్తానని ఉంటుంది. దాంతో జాలి దయ లేకుండా వాళ్ళ సొంత బాబాయినైతే అందులో వేసేస్తారు. అలా చాలా అంటే చాలా బంగారాన్ని వీళ్ళు సంపాదిస్తారు. ప్రతి ఏడాది ఈ పోలీస్ అతను ఊర్లో ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తాడు. ఈసారైనా నీ దగ్గర డబ్బులున్నాయా అంటే ఉన్నాయి అని చెప్పి అంటుంది. అతను షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అతనికైతే బంగారం ఇవ్వగా, ఈ బంగారం ఎక్కడిది నీకు అంటే, నీకదంతా అనవసరం కానీ అనాథ శవాలు ఏమైనా ఉంటే తీసుకొని రా, నీకు ఇంకా బంగారం ఇస్తానని చెప్పి అంటుంది. దాంతో మరుసటి రోజు ఇతను ఒక శవాన్ని తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి, నా బంగారం ఎక్కడ అని చెప్పి అడగగా, అయినా మీకు ఇంత బంగారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవచ్చా అని చెప్పి అడిగితే, అదంతా నీకు అనవసరం అని చెప్పి ఆ పోలీస్ అతన్ని తిట్టి పంపిస్తాడు. వీళ్ళ ఇంట్లో ఏదో సౌండ్స్ వినిపించగా లైట్ వేసి చూస్తే ఆ పోలీస్ అతను నేరుగా వీళ్ళ ఇంట్లోకి చొరబడతాడు. ఇంట్లో ఇంత బంగారం పెట్టుకొని కూలీలాగా కొంచెం కొంచెం బంగారం ఇస్తారా అని చెప్పి వాళ్ళ పైన అటాక్ చేస్తూ ఉంటే ఒక డోర్ తెరుచుకుని ఒక మాన్స్టర్ అయితే వాళ్ళ ఇంట్లోకి వస్తుంది. ఈ వీడియోకి పార్ట్ 3 కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.